డే 24 ఆఫ్ రమదాన్ ఇన్ కువైట్. అసలు ఈ రోజు ఇలాంటి సంఘటన చూస్తానని కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందిరా అంటే, ఈ రోజు మార్నింగ్ నా షెహరీ ఫుడ్ వచ్చేసి నైట్ 2 కే తినేస్తున్నా. ఇంకా మా పని మనిషి ఈ రోజు నైట్ ఫుడ్ కొద్దిగా లేట్ గా తెచ్చిచ్చింది. ఇంకా 1 అవర్ గ్యాప్ ఉంది అనేసి ఇదే మార్నింగ్ షెహరీ ఫుడ్ లెక్క తినేస్తున్నా. ఇంకా అలా మార్నింగ్ షెహరీ ఫుడ్ ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయితే చేసేసిన. అసలు ఈ రోజు ఇఫ్తార్ టైం కి అసలు ఎనర్జీనే లేదు. ఈ రోజు అయితే మా షెరీ పని అయితే లేట్ చేసిండు. నేను ఇఫ్తార్ కి 20 నిమిషాలు ఉందనగా వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిలబడుకున్నా. ఆయన అయితే బయటికి రాలే, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఈ రోజు అయితే కావాల్సికెళ్ళి నాతో ఆడుకున్నాడు అన్న. ఆడుకోవడం అంటే ఏం ఆడుకోలేదులేండి. ఎగ్జాక్ట్ గా ఇఫ్తార్ టైం కి అన్నకైతే వాళ్ళ ఇంట్లో కొద్దిగా పని అయితే చెప్పడం అయితే జరిగింది. కువైట్ లో డ్రైవర్ లైఫ్ అంటే ఇలానే ఉంటది. ఇఫ్తార్ టైం ఇలాంటివన్నీ ఏం పట్టించుకోరు. వాళ్ళు చెప్పిన పని అయితే కంప్లీట్ చేసే వెళ్ళు అంటారు. ఎగ్జాక్ట్ గా ఇంకా 2-3 నిమిషాలు అయితే ఉంది. నేను షెరీఫ్ అయితే వెళ్తున్నాం ఫాస్ట్ గా మస్జిద్ దగ్గరికి. మా మస్జిద్ లో అందరూ అయితే కూర్చున్నారు. మేమిద్దరమే లేట్ ఈ రోజు. ఇలా జరుగుతుంది నేను అసలు కనుకోలే. మాకైతే ఫుడ్ అయితే లేదు. ఫుడ్ అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ప్లేట్ లో నుంచి కొద్దిగా ఫుడ్ తీసి మాకైతే ఇచ్చినారు ఈ రోజు. ఇంకా లాజా ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఖర్జూరం తిని తర్వాత వాటర్ బాటిల్ అయితే మొత్తం లేపేసిన. ఈ రోజు ఫుల్ దప్పిక అయితే ఉన్నా. ఇంకా అలా నమాజ్ కంప్లీట్ చేసుకుని గవ్వ చాయ్ వేసుకుని బయటికి అయితే వచ్చేసిన. తర్వాత మా షరీఫ్ నుండి టీ తాగుతూ అట్లా జమియా దగ్గరికి వెళ్ళొద్దాం బాబు అన్నాడు. మేము వచ్చిన జమియా దగ్గర చూడండి, పని చేసే వాళ్ళు టైం లేక అప్పుడప్పుడు బయట నమాజ్ అయితే చేసుకుంటున్నారు. చాలా గ్రేట్ కదా. వాళ్ళలో పెద్ద ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అలా చూసేసరికి నా మనసు ఎలానో అయిపోయింది. ఇక్కడితో డే 24 ఆఫ్ రమదాన్ కంప్లీట్. మీరైతే కొద్దిగా లైక్ అండ్ ఫాలో అయ్యండి అబ్బా ప్లీజ్.